Hi everyone, welcome back. So ఇవాళ ఎపిసోడ్లో ఐ జస్ట్ వాన్ షేర్ కొంచెం అవేర్నెస్ అబౌట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేసేవి యాజ్ బిజినెస్ ఓనర్స్ అండ్ ఆల్సో మేబీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి దిస్ మైట్ హెల్ప్. మేమంటే కొన్ని మిస్టేక్స్ నుంచి నేర్చుకున్నాము. సో ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటే ఇలా చెప్పేవాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది కదా. మిస్టేక్స్ మనం కమిట్ చేయకుండా పక్కన వాళ్ళ మిస్టేక్స్ నుంచి చూసి నేర్చుకోవటం, దట్ ఈస్ మోర్ బెటర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. సో నేను కొన్ని మిస్టేక్స్ మేము చేసి నేర్చుకున్నవి అలాంటివి నేను మీకు చెప్తాను, ఎక్స్పీరియన్సెస్. ఇది ఎవరిని స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేసింది కాదు. మేబీ చాలామంది బిజినెస్ ఓనర్స్ కూడా మీరు రిలేట్ చేసుకోవచ్చు దీంతో. ఇన్ కేస్ మీకు కూడా ఇలాంటి సిమిలర్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బట్ ఇంకా ఎక్కువ డిలే చేయకుండా కమ్ లెట్స్ జస్ట్ సీ ఫ్యూ ఇన్సిడెంట్స్ విచ్ స్టార్ట్ చేసినప్పుడు స్పెషలీ వాట్ ఐ హ్యావ్ సీన్ ఇస్ లైక్ మై డాడ్ ఇస్ అ డాక్టర్, so that's a different kind of business. That is when I understood every business has its own so much of challenges which are totally different. People antar kada everyone's pregnancy has different experiences, different issues, and business is also like that. So that's when I got to know, because firstly all I was looking at is like టు గెట్ క్లయింట్స్, టు గెట్ ఆర్డర్స్ అని. సో ఆ ఎగ్జైట్మెంట్లో మనం ఏదైనా ఆర్డర్ రాగానే ఫస్ట్ మనం అది వాళ్ళు అడ్వాన్స్ పే చేశారా లేదా అని కూడా చూడకుండా కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు కదా, సో లెట్ మీ ప్రాసెస్ దిస్ అన్నట్టు వర్క్ స్టార్ట్ చేయించేస్తాం. తర్వాత దే స్టార్ట్ అబౌట్ నెగోషియేషన్ స్టార్ట్ చేస్తారు. అండ్ నెగోషియేషన్ ఈజ్ ఆల్సో లైక్ ఫైన్, బికాజ్ మనం కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి వీ ట్రై టు గివ్ దెమ్ ఎట్ యాజ్ మచ్ పాసిబుల్ మంచి ప్రైస్కి ఇవ్వాలని చూస్తాం. బట్ వన్ ఇన్సిడెంట్ విచ్ వీ డిడ్, దిస్ వాజ్ అ క్లయింట్ ఫ్రమ్ తిరుపతి. హీ సెడ్ దాట్ అకేషన్ ఉంది, సో నేను ఈ శారీస్ తీసుకున్నాను, శారీస్కి బ్లౌజెస్ మా వైఫ్కి తీసుకున్నాను, సో వెంటనే పంపించేయండి, ఐ విల్ డూ ది పేమెంట్ అన్నాడు. సో అప్పట్లో దిస్ వాజ్ లైక్ 8 years బ్యాక్. అంత టెక్నాలజీ మనకి జీపే అవన్నీ కూడా లేవు. ఇట్ వాజ్ జస్ట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ వాట్ వీ హ్యాడ్ దెన్. సో అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని అడిగితే, నాకు అకేషన్ ఉంది, మీరు ఇవాళే నాకు బస్ ట్రాన్స్పోర్ట్లో వేయండి, ఇఫ్ ఐ డోంట్ గెట్ ఇట్ దెన్ దెర్ ఇస్ నో యూస్ అని చాలా ప్రెజరైజ్ చేసేసరికి వై డూ వీ మిస్ దిస్, ఈ సౌండ్స్ వెరీ జెన్యున్, ఇట్ వాజ్ సౌండింగ్ వెరీ జెన్యున్. సో మేము షిప్ చేసిన తర్వాత కాల్స్ కూడా ఆన్సర్ చేసేవాడు. కాల్స్ ఆన్సర్ చేసేవాళ్ళు మై సూపర్వైజర్ యూస్ టు కాల్, అండ్ నేను చేసినప్పుడల్లా చేస్తాం, మాకు ఈవెంట్ ఉంది, ఈవెంట్ అయిన తర్వాత చేస్తేనేమో దట్స్ అ వెరీ స్మాల్ అమౌంట్, బట్ ఐ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ విత్ మై అకౌంట్, మా పర్సన్ వచ్చి డైరెక్ట్ మీకు క్యాష్ ఇచ్చేస్తాడు. సో ఫైనలీ దట్ ఈస్ గాన్. సో ఇదొక ప్రాబ్లమ్. అండ్ దెన్ నేను క్లయింట్స్ ఉన్న ప్రాబ్లమ్స్ మాత్రమే నేను యాక్చువల్లీ చెప్తున్నానండి. అండ్ వన్ మోర్ థింగ్, మెన్ అనుకుంటాం, విమెన్ కూడా చాలామంది, మోస్ట్ ఆఫ్ ఆర్ క్లయింట్స్ ఆర్ విమెన్. సో విమెన్ కూడా ఏంటంటే ఇప్పుడు ఐ థింక్ దిస్ వాజ్ లైక్ అరౌండ్ 4 years బ్యాక్ ఆల్సో, when people started using GPay, all these things, and also for international clients payment వాళ్ళకి what they do is a Zoom transaction or Remitly అని చేస్తారు. సో తను వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకుంటుంది. షీ వాజ్ సెలెక్టింగ్ వన్ సారీ, షీ వాజ్ సెండింగ్ పేమెంట్ ఫర్ దాట్, షీ వాజ్ సెలెక్టింగ్ అనదర్ సారీ, సెండింగ్ పేమెంట్ ఫర్ దాట్. అలా ఆల్మోస్ట్ ఒక 3-4 స్క్రీన్ షాట్స్ పేమెంట్స్ సెలెక్షన్స్ చేసి పెట్టారు. బట్ సిన్స్ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అట్ టైమ్స్ టైం పడుతుంది, లైక్ మనకి ఇమీడియట్గా రావచ్చు, ఆర్ ఎల్స్ ఇట్ మైట్ టేక్ లైక్ 2 days నుంచి 1 week వరకు టైం పడుతుంది. సో యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ లైక్ దాట్. సో ఏదైనా పేమెంట్ వచ్చిన తర్వాత వీ వర్ ప్లానింగ్ టు షిప్, బట్ దెన్ ఒక పేమెంట్ వచ్చిన తర్వాత ది అదర్ పేమెంట్స్ వర్ లైక్ ఇంకా రిసీవ్ అవ్వట్లేదు, ఇట్స్ బీన్ లైక్ 6 days 7 days అవ్వట్లేదు అనేసరి ఫస్ట్ వచ్చింది కదా, దిస్ మైట్ టేక్ లిటిల్ మోర్ టైం, హైదరాబాద్లోనే మీరు ఎక్కడికన్నా పంపిస్తారా అని చెప్పారు. సో హైదరాబాద్లోనే కదా పంపిద్దాము అన్నట్టు మా స్టాఫ్ కూడా టెంప్ట్ అయిపోయి స్టాక్ త్రూ లోకల్ కొరియరే పంపించారు. లోకల్ కొరియర్ పంపిస్తే దెన్ దాట్స్ వెన్ వీ గాట్ టు నో దాట్, ఐ మీన్ ఐ స్టార్టెడ్ సస్పెక్టింగ్. ఇదంతా నాకు మధ్యలో కొంచెం ఆన్ అండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదు. ఐ హ్యాడ్ అ డౌట్ దాట్ దిస్ మైట్ బీ అ ఫ్రాడ్ అని. సో ఏ అడ్రస్కి అయితే పంపించారో అక్కడికి నేను నా పర్సన్ని పంపించాను, జస్ట్ టు సీ ఎవరికి హ్యాండ్ ఓవర్ అయింది, మీ పేమెంట్ రాలేదు, ఆర్ ఇంటెన్షన్ ఇస్ లైక్ పేమెంట్ రాలేదు, సో పేమెంట్ అరేంజ్ చేస్తారా అని. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే దట్ ఈస్ అనదర్ స్మాల్ టైలర్ షాప్ గోడౌన్. ఆ గోడౌన్లో ఆమె మా దగ్గర నుంచే కాదు, అందరి దగ్గర నుంచి అలా శారీస్ కొని తను అక్కడ స్టాక్ చేసుకుంటుంది. ఆ ఫొటోస్ షీ సెండింగ్ ఇట్ అవుట్ టు సమ్మన్ ఎల్స్ అండ్ షీ సెల్లింగ్ ఇట్ టు అదర్ పీపుల్. సో మా దగ్గర నుంచి, నాలాంటి వాళ్ళు చాలామంది దగ్గర నుంచి స్టాక్ అంతా ఆమె ఫ్రీగా తీసుకుని
she's making business from that. I was so surprised to see how can someone do this. తన నంబర్ వచ్చేసి యూఎస్ కాంటాక్ట్ నెంబర్ ఉంది, అండ్ దెన్ షీ సేస్ దాట్ షీఈ్ అ డాక్టర్, అండ్ నాతో మాట్లాడినప్పుడు షీ సెడ్ హర్ నేమ్ ఈజ్ ఆల్సో దీప్తి. ఐ థింక్ that is the trick which she uses with every other person, and she tries to build very good conversation. And then she's like, when people try calling, my staff try to call her regarding payment, she says, I'm a surgeon, I'm busy in surgery, meeku money important and నాకు ఇక్కడ ఒక లైఫ్ ఇంపార్టెంట్ అని చెప్పేది. ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి. అండ్ దెన్ రెగ్యులర్గా అయ్యే ఎక్స్పీరియన్సెస్ ఇంకా వేరే ఉంటాయండి. మేము లైవ్ చేస్తున్నప్పుడు పీపుల్ దే జస్ట్ సే దట్ ఐ లవ్ దిస్ సారీ, ప్లీజ్ బ్లాక్ ఇట్ ఫర్ మీ అని ఫస్ట్లో బ్లాక్ చేసి పెట్టేవాళ్ళు. అలా బ్లాక్ చేసి పెట్టి వేరే వాళ్ళు కొంటారని మేము అనుకున్న టైం, మేము అలా అనుకుని వెయిట్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఈ లోపల ఎవరైతే కొందాం అనుకున్న వాళ్ళు మా వాళ్ళు బ్లాక్ చేసి పెట్టారు కదా, మేము ఏంటంటే మా వాళ్ళు ఆలోచించేది అకేషన్ కామ్ సెలెక్ట్ చేసి పెట్టుకుంది, దే మైట్ లూజ్ ఇట్ అని పెట్టుకునేవాళ్ళు అని వాళ్ళ కోసం హోల్డ్ చేసేవాళ్ళు. ది ఫస్ట్ క్లయింట్ వుడ్ నెవర్ కమ్ బ్యాక్. అండ్ ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆ తర్వాత ఆబ్వియస్లీ మనకి ప్రోడక్ట్స్ ఒకసారి అవైలబుల్ లేదు అని చెప్పేస్తే వీ లూజ్ దట్ సేల్. సో అలా అయ్యేది. సో దట్ ఈస్ వన్ మోర్ ప్రాబ్లమ్. అండ్ ఇప్పటికీ పీపుల్ యాక్చువల్లీ దే సే దట్ కీప్ ది ప్రోడక్ట్స్ బ్లాక్, విల్ బై ఇట్. ఎవరు జెన్యున్, ఎవరు దే ఆర్ ట్రైంగ్ టు డూ అ ఫ్రాడ్, వీ డోంట్ అండర్స్టాండ్. సో ఎస్పెషల్లీ మేము సేల్ రన్ చేసినప్పుడు పీపుల్ జస్ట్ బ్లాక్ 4 to 5 sarees అండ్ దెన్ లేటర్ దే సే దట్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. దట్ ఈస్ టేకింగ్ ఆల్మోస్ట్ నా ఒక్కదాని టైం కాదండి, నా ఎంప్లాయీస్ డిజైనర్ టైం, హూ విల్ సజెస్ట్ యూ వాట్ కలర్ సూట్స్ ఫర్ యూ, ఏ డిజైన్ ట్రెండ్లో ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫస్ట్ డిజైనర్ మాట్లాడుతుంది. అండ్ దెన్ వీ హ్యావ్ అ సేల్స్ టీమ్ హూ విల్ షో యూ అరౌండ్ ది కంప్లీట్ స్టోర్. అండ్ దీస్ వీడియో కాల్స్ గో ఫర్ అ మినిమమ్ ఆఫ్ 45 minutes. ట్రస్ట్ మీ, మినిమమ్ ఆఫ్ 45 minutes నుంచి మేము 2 hours చేసిన వీడియో కాల్స్ కూడా ఉన్నాయి. అండ్ దెన్ వీ పుట్ అప్ ది కంప్లీట్ ప్రాసెస్ టు చెక్ ది క్వాలిటీ, చెక్ చేసి దాన్ని మొత్తం రెడీ చేయడంలో హోల్డ్ చేస్తాం. ఆ సేమ్ సారీ బెస్ట్ ప్రోడక్ట్స్ పిక్ చేసిన వాటికి వీ గెట్ హండ్రెడ్స్ ఆఫ్ అదర్ క్వైరీస్. ఎవ్రీ క్వైరీ వీ హ్యావ్ టు రెస్పాండ్. ఈవెన్ ప్రోడక్ట్ లేకపోయినా వీ షుడ్ టెల్ దెమ్ ఇట్స్ సోల్డ్ అవుట్. అండ్ దెన్ పీపుల్ ఆస్క్ అయ్యో అప్పుడే వెళ్ళిపోయిందా అంటే వీ టెల్ దెమ్ మ్యామ్ వీ మైట్ రీస్టాక్ ఆర్ వీ మైట్ హ్యావ్ సిమిలర్ థింగ్స్. అలా సో ఇట్స్ టేకింగ్ మినిమమ్ ఆఫ్ 3 to 4 పీపుల్స్ వాల్యుబుల్ టైం అండి. సో మీరు ఏదైనా ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుని డ్రాప్ చేసే ముందు ఆ కొంచెం టైం, అది నేను తప్పని అంటలేదు, యూ మైట్ లైక్ ఇట్ ఒకసారి చూడంగానే, మేబీ తర్వాత చూస్తే నచ్చకపోవచ్చు, బట్ ప్లీజ్ అండర్స్టాండ్ ది ఎఫర్ట్స్ విచ్ గో బిహైండ్ దాట్. మీరు వద్దనుకుంటున్న ఏదైనా ఒక ప్రోడక్ట్ సమ్మన్ ఎల్స్ మైట్ వాంట్ టు బై ఇట్, బట్ దెన్ దే ఆర్ లూజింగ్ దట్ ఆపర్చునిటీ బికాస్ యూ హ్యావ్ బ్లాక్డ్ ఇట్. అండ్ దెన్ ఆ ప్రోడక్ట్ మీరు తీసుకోవట్లేదు, వాళ్ళు తీసుకోవట్లేదు, వీఆర్ లూజింగ్ బిజినెస్. సో ప్లీజ్ డూ నాట్ పుట్ అస్ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకున్నప్పుడు కొంచెం మీరే ఆలోచించుకుని, యూ వాంట్ టు బై ఇట్, యూ టెల్ us definitely, we are so happy to give you, but do not put us in this situation. So these are little problems which you are facing. I thought I'll share it to you because ee kind of online fraud chala nadustundi, and also koncha problems varaku fix cheyadaniki మేము వెబ్సైట్ కూడా లాంచ్ చేసాం. దాంట్లో you can directly buy products. So I thought this would help other small business owners who are trying to start their business, or just a small awareness, and also to all the viewers who are watching this, so that they can shop in a better way. So thank you. Boring anpisthe, I'm sorry, but then this is something which I wanted to share with all my viewers. Subscribe and share it if you find this useful. Bye.